శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదం తం ఉపాస్మహే. జయ గజానన మహారాజ్ కీ జయ. యస్యో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శివానంద లహరి 20 శ్లోకాల దాకా చెప్పుకున్నాం. 21వది శంకర భగవత్పాదుల వారు మనస్సు వెళ్ళే మార్గాలన్నీ గమనించి దాన్ని నిరోధించేటువంటి పద్ధతులు తెలియజేశారు. ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క మాదిరిగా. విశేషం అది. భక్తుడుగా ఎలా మారాలి, భక్తి ఎలా వస్తుంది మనకి. మామూలుగా ఆలయానికి వెళ్ళి గంట కొట్టి దండం పెట్టుకుని గుంజీలు తీసి ప్రదక్షిణాలు చేసి, కానీ నీ మనస్సు ఎక్కడుంది? నీ శరీరంతో పాటు ఉన్నదా లేకపోతే బయటికి వెళ్ళిపోయిందా అనేటువంటి విషయం అక్కడ. 21వ శ్లోకం. ధృతిస్తంభాధారాం దృఢగుణ నిబద్ధాం సగమనాం విచిత్రాం పద్మాఢ్యాం ప్రతిదివస సన్మార్గఘటితాం పురారే మచ్చేతస్ఫుటపటకుటీం ప్రాప్య విశదాం జయస్వామిన్ శక్త్యా సహ శివగణై సేవిత విభో. హర నమః పార్వతీపతి. హర హర మహాదేవ. ధృతిస్తంభాధారాం దృఢగుణ నిబద్ధాం సగమనాం. డేరాలు, కుటీరాలు వేస్తారు కదా, మధ్యలో ఒక స్తంభం లాంటిది, కర్ర లాంటిది పెట్టి పైనుంచి ఆ గుడారం వేస్తారు. అది ఎక్కడికన్నా మూవులు, ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు. గట్టి స్తంభం ఒకటి ఉంటే చాలు, అన్ని వైపులకి ఆ గుడారం వ్యాప్తి చెందుతుంది, అందులో ఆవాస స్థలంగా మారుతుంది. అది విచిత్రం పద్మాఢ్యాం. చక్కటి ఆ గుడారం మంచి డిజైన్తో కూడా ఉందిట, రకరకాల లతలు పుష్పాలతో చూడముచ్చటిగా ఉంది ఆ గుడారం. ప్రతిదివస సన్మార్గఘటితాం. సరి అయిన మార్గాల్లో వెళ్తూ ఉంటుంది, ఉన్నతమైన మార్గాల్లో ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు. అది ఈజీగా మూవబుల్ అన్నట్టు ఉంటుంది. స్మరారే మచ్చేత స్ఫుట పట కుటీం ప్రాప్య విశదాం. ఈ గుడారం స్వామి, స్మరారే, ఓ శివ, ఇది గుడారము, నీకు కాసేపు ఉండటానికి అనువుగా ఉన్నది ఈ గుడారము, రా అని ఆహ్వానిస్తున్నాడు భక్తుడు. జయస్వామిన్ శక్త్యా సహ. నువ్వు ఒక్కడివే వస్తే ఎట్లా, మీ ఆవిడ కూడా రావాలి, ఇద్దరు ఆది దంపతులుగా రావాలి. సహ శివగణై సేవిత విభో. శివగణాలు సేవిస్తూ ఉండగా, నిన్ను జయజధ్వానాలు చేస్తూ ఉండగా నువ్వును అమ్మవారు వచ్చి కాస్త ఈ హృదయంలో, ఈ కుటీరంలో ఉండండి అని చెప్పబడుతుంది. ధృతి స్తంభాధారాం. ధృతి అంటే ధైర్యం. ధైర్యం ఎవరికి ఉంటుంది? సత్యవంతులకు ఉంటుంది. అసత్యమాడేవాడికి ధైర్యం ఉండదు, పిరికివాడు వాడు. వాడు మాట్లాడేది ఒకటి, చూసేది ఒకటి, చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఏ ఇంద్రియం, అన్ని ఇంద్రియాలు వేరువేరు పనులు చేస్తాయి, వాడికి ధైర్యం ఉండదు. ఏ కార్యము చక్కగా చేయగలడు వాడు. ఎవరు కార్యసాధకుడు అంటే సత్యవంతుడు మాత్రమే కార్యసాధకులు. ఎవరు సదా సత్యాన్ని పలుకుతున్నారో, ఎవరు సన్మార్గంలో ఉన్నారో, ఎవరు పెద్దలు చెప్పిన మార్గంలో నడుచుకుంటున్నారో, ఎవరు గురువుల్ని సాధుసంతుల్ని చక్కగా పూజిస్తున్నారో, ఎవరు గోపూజ చేస్తున్నారో, ఎవరు నిత్యము కూడా కాలానుగుణంగా విధించబడినటువంటి కర్మల్ని చేస్తున్నారో వాడిని సత్యవంతుడు అంటారు. అలా సత్యంగా ఉండేవాడికి ధైర్యం, నిర్మోహమాటంగా చెప్పగలుగుతారు చెప్పవలసిన విషయాన్ని. మిగతా వాళ్ళు చెప్పలేరు, ఏమనుకుంటాడేమో అనేటువంటి ఒక ఆలోచన వచ్చి చెప్పవలసిన విషయాన్ని సూటిగా చెప్పకుండా ఆపేస్తారు. వాళ్ళకి ఆ ధైర్యం ఉండదు. సత్యవంతుడికి మాత్రం ఎటువంటి విషయమైనా ఎవరితో అయినా సరే నిర్మోహమతంగా చెప్పేటువంటి ధైర్యం వస్తుంది. దాన్ని ధృతి అంటారు. సన్మార్గంలో ఉండే వాళ్ళకి మాత్రమే ఈ ధైర్యం వస్తుంది. సాధు సంతువులు నిర్మోహమాటంగా
దేశంలో ఉండే ఎంత కోటీశ్వరైన రాజకీయ నాయకులు విమర్శిస్తారు వాళ్ళు. ఆ విమర్శించే ధైర్యం వాళ్ళకే ఉంటుంది, మిగతా వాళ్ళకి ఉంటుంది. ఎందుకంటే అవసరాలే, మనం ఏమన్నా అంటే వాడు ఇచ్చేది పోతుందేమో అని భయం మనకి. ఎందుకు? వాళ్ళు సన్మార్గంలో ఉన్నారు, సత్యవంతులు. దాన్ని ధృతి అంటారు. ధైర్యము. నీ సంకల్పానుగుణంగా నీ ప్రవర్తన ఎప్పుడైతే ఉంటుందో అది ధృతి అంటారు, ధైర్యము. ఏ కార్యాన్నైనా చక్కగా చేయగలుగుతావు. ఎప్పుడైతే అసత్యం పలికావో, ఎప్పుడైతే నువ్వు ఇతరుల్ని వంచేటువంటి ఆలోచనలు నీలో సంచరిస్తున్నాయో ఆ ధృతి కోల్పోతావు. ధృతి స్తంభాధారం, అది స్తంభంగా నిలబడబడినటువంటిది. స్తంభమే కదా ఆధారము. గుడారానికి కానీ బిల్డింగ్ కానీ ఏదైనా సరే ఓ స్తంభం, పిల్లర్లా స్తంభం ఏదో ఒకటి, అది ఆధారం. అది లేకపోతే పడిపోతుంది ఆ గుడారం. ఆ ధృతి అనబడేటువంటి ఆ ధైర్యం ఏదైతే ఉందో ఆ సత్యమని ఆధారంగా చేసుకొని దృఢ గుణ నిబద్ధాం సగమనాం. గుణ అంటే తాడు, మంచి తాళ్లతో కట్టబడి ఉన్నది, గాలికి ఏం ఎగిరిపోదు, ఎంత గాలి వచ్చినా ఆగుతుంది అది. దృఢగుణ నిబద్ధాం. గుణములంటే సత్వగుణము, రజోగుణము, తమోగుణము, ఈ గుణత్రయం. మానవులందరూ ఈ 3 గుణాల్లోనే ఉంటారు. కాస్త ఆహారము కాలము గుర్తెరిగిన వాడు సాత్విక లక్షణంతో ఉంటాడు. నీకు అన్నంలోంచి వస్తున్నాయి గుణాలని కూడా. అందుకనే పెద్దలు చెప్పే మాటలు వింటే ఏది తినాలి, ఏది తినకూడదు, ఎప్పుడు తినాలి, ఎప్పుడు తినకూడదు, ఇవన్నీ తెలుస్తాయి. తద్విధానంగా నువ్వు ఆచరణ పెట్టుకున్నావంటే నీకు మెల్లిగా సత్వగుణం నీలో ఇంప్రూవ్ అవుతుంది. కాస్త నోటికి హితవుగా తినాలి, కారం ఉప్పుగా ఉండాలి, మసాలాలుగా ఉండాలి అనుకునే ఎప్పుడైనా అంటే రాజస గుణం ఏర్పడుతుంది. దానివల్ల అంతా నేను అనేటువంటి అహం పెరుగుతుంది. అది ఇంకొంచెం కారం ఉప్పు పులుసు ఇవన్నీ కూడా వేసుకుని నిరంతరం తింటూ ఉంటే తామస గుణం, కోపం వచ్చేస్తుంది. సహజంగా 3 గుణాలు అందరిలో ఉంటాయి. నీవు తీసుకునే ఆహారాన్ని బట్టి హెచ్చు తగ్గులు మారుతూ ఉంటాయి ఇవన్నీ కూడా. ఎప్పుడైతే నువ్వు ఆహార నియమాలు కాల నియమాలు అన్నీ పాటిస్తావో మెల్లిగా అన్ని గుణాల్లోంచి సత్వగుణంలోకి వచ్చి స్థిరపడిపోతావు. ఆ గుణత్రయం చేత బంధింపబడి ఉన్నారు జీవులందరూ కూడా. నువ్వు తినే ఆహారం వల్ల నీకు కోపం వచ్చింది, అవతల వాడు చెప్పింది పూర్తిగా వినలేదు, కోపం వచ్చింది, నువ్వు కోపడ్డావు, గట్టిగా అరిచావు. నువ్వు వాళ్ళు కూడా కోపం అంటురోగం కదా అది. వీడికి వస్తే వాడికి వస్తుంది ఆ కోపం, వాడికి అంటుకుంటుంది, అందరికీ అంటుకుంటుంది ఆ రోగం, పక్క వాళ్ళు కూడా అంటుకుంటుంది. అది వాడు అరిచాడు, నువ్వు మళ్ళీ అరిచావు, పక్క వాళ్ళకి ఇంకా అరిచారు, కొట్టుకున్నారు. నేరాలన్నీ ఇలాగే జరుగుతాయి, పతనం ఇలాగే ఉంటుంది నీకు. నువ్వు అంత కోపంలో ఉండేసరికి నీ రక్తంలో వేగం పెరిగిపోయింది, బ్రెయిన్కి విపరీతమైన వేడి వచ్చేసింది, మాట తడబడుతుంది, కోపంలో ఎక్కువ మాట్లాడలేవు, నువ్వు గడగడలాడుతూ ఉంటుంది, శరీరం వణుకుతుంది, శరీరం అంతా భావం నిండి ఉంటుంది. ఆ భావాన్ని సాత్వికంగా ఉంచుకోగలిగితే శరీరం అద్భుతంగా ఉంటుంది. భావాన్ని అదుపు చేయలేదనుకో, విపరీతమైన కోపం వచ్చినప్పుడు శరీరం వణికిపోతుంది, రక్తం సలసల మరుగుతుంది, బ్రెయిన్ పట్టు తప్పుతుంది నాయన. బీపీ పెరిగి పెరిగి నరాలు చిట్లతాయి బ్రెయిన్లో క్లాట్ అవుతుంది బ్లడ్. కారణం బీపీ రావడానికి కారణాలు ఇవే, నీ భావాలే. ఒక బెలూన్లో గాలి నింపామనుకో, ఎంత నింపాలో అంత నింపితే చక్కగా ఎగురుతుంది, అది గాలిలో తేలుతుంది. ఇంకా ఎక్కువ కొట్టామనుకో పగిలిపోతుంది. నువ్వు కూడా అంతే, భావం ఉద్ధృతమయ్యే కొద్దీ కూడా శరీరం పట్టుదప్పిపోతుంది. భావాలు అదుపులో ఉంచుకోవాలి. గుణములు అన్నారు, త్రిగుణములు ఇవి వాత పిత్త కఫాదులతో కనెక్ట్ అయి ఉంటాయి. మానవ దేహాలన్నిటికీ కూడా వాత పిత్త కఫములే ఆరోగ్య సూత్రానికి మూలం. అక్కడ ఆయుర్వేదం ఇదే చెప్తోంది మనకి. అవి బ్యాలెన్స్గా ఉండాలి, అవి బ్యాలెన్స్ చెప్తే ఇది కూడా తప్పుతుంది దారి. వాత పిత్త కఫాదులు అన్నపానాదుల మీద, వాతావరణం మీద ఆధారపడి ఉంటాయి. కాస్త చల్లటి గాలి ఎక్కువైందనుకోండి కఫం పెరుగుతుంది లోపల. ఎండ బాగా ఎక్కువైపోయింది అనుకోండి ముక్కుల్లో పొక్కులు కడతాయి, వేడి ఎక్కువై వాతావరణం నీ మీద ప్రభావం చూపిస్తుంది, నువ్వే పట్టించుకోవట్లే. నువ్వు తినే ఆహారం కూడా ఇలా ఆ వాతపిత్త కఫాదుల నుంచి గుణత్రయం ఏర్పడి, గుణత్రయం నుంచి నీ భావజాలం ఏర్పడి, అందులోంచి కర్మలు ఏర్పడి, కర్మలకి శిక్షలను అనుభవిస్తున్నావు. లింక్ అది ఒకదానికోటి. అది దృఢగుణ నిబద్ధాం సగమనాం, సద్గుణాలతో
ఏర్పాటు చేయబడి ఉన్నది ఇది గుడారం అనేటువంటిది పరమాత్మ. నా హృదయ కుహరమే నీకు ఇల్లు. ఇదే గుడారం, ఈ శరీరం అంతా ఒక ఇల్లేనా. దీన్ని చక్కగా శుద్ధి చేశాను, ఇందులో ఏ మాలిన్యాలు లేవు. అదికి ముగ్గులు వేశాను కూడా. విచిత్రం పద్మాఢ్యాం, చక్కగా హృదయస్థానాన్ని పవిత్రంగా ఉంచుకున్నాను. ఎటువంటి కల్మషాలు లేవు. వాడిని దోచేయాలి, వీడిని ఎత్తుని చేతులు పెట్టాలి, ఈ మోసం చేయాలి, ఇలా సంపాదించాలి, అట్లాంటి ఆలోచనలు ఏం లేవు. సత్యమే మార్గము, అదే ధృతి అంటారు. ఆ సన్మార్గంలోనే ఉన్నాను కాబట్టి ధైర్యము, ధృతి స్థిరంగా ఉన్నది స్తంభం వల్లే. అది నా హృదయమే గుడారము, చక్కగా అలంకరింపబడి ఉన్నది. సన్మార్గ గమనం, చక్కటి సన్మార్గంగా వెళ్ళేటువంటి ఆలోచనలు, భావాలు నావి. విచిత్రం పద్మాఢ్యాం, పద్మములు లోపల షట్పద్మములుగా చెప్పబడుతున్న యోగశాస్త్రంలో మనకి ఇక్కడ ప్రస్తుతమైన కూడా అలంకరించబడి ఉన్నది. హృదయస్థానంలో, హృదయస్థానం అటువంటి గుడారంలో చక్కగా ముగ్గులు వేసి అలంకరించి నిన్ను ఆహ్వానిస్తున్నాను పరమాత్మ. విచిత్రం పద్మాఢ్యాం ప్రతి దివస సన్మార్గ ఘటితాం స్మరారే మచ్చేత స్ఫుటపటకుటిం ప్రాప్య విశదాం. స్మర అరి, స్మర అంటే మన్మధుడు, మన్మధుడిని దహించిన వాడు కాబట్టి స్మరారి అంటారు వాడిని, శివుణ్ణి. స్మర అంటే ఆలోచన, మనకు వచ్చే ఆలోచనలు స్మరిస్తూ ఉంటాం కదా. ఆలోచనల వల్లనే కర్మలు జరుగుతున్నాయి. నువ్వు చేసే ప్రతి పనికి నీ ఆలోచన కారణం. అక్కడ పని చేసిన తర్వాత అది కర్మగా మారిపోతున్నది కదా. కర్మగా మారిన తర్వాత నువ్వు అనుభవించక తప్పదు కర్మఫలం. ప్రతి కర్మకి ఫలం ఉంటుంది. ఈ కర్మఫలం చిన్న కర్మలైతే ఇప్పుడే అనుభవిస్తావు, చాలా పెద్ద కర్మలైతే ఈ జన్మలో పోగా అవతల జన్మకు కూడా ఉంటాయి, బ్యాలెన్స్గా వస్తూనే ఉంటాయి. అవి కర్మఫలాలు వదలవు. తత్కర్మఫలాలన్నీ కూడా నశించటానికి కారణమైన నీ ఆలోచనల్ని నశింపజేసేటువంటి వాడు శివుడు. స్మరారే, ఆలోచనే నాశనం చేస్తే పోయిందిగా, ఆలోచన లేకుండా చేస్తే అయిపోయింది. నువ్వు కర్మ చేయవు కాబట్టి నీకు శరీరాలు లేకపోలేదు, శరీరాలు లేవు కాబట్టి ఈశ్వరులకి లీనమైపోతావు. మోక్షం అది. నీ ఆలోచనని నశింపజేసేటువంటి శక్తి అది. అందుకనే స్మరారే అన్నారు శివుణ్ణి. స్మరారే మచ్చేత స్ఫుట పటకుటిం, నా చిత్తం అనేటువంటి చక్కటి స్ఫుట గట్టి పట వస్త్రం, దాంతో వేయబడిన గుడారం ఇది. కుటీం, గుడిసె పాక, గుడారం, పర్ణశాల. ప్రాప్య విశదాం, చక్కగా ఆహ్వానిస్తున్నాను రా స్వామి. శక్త్యా సహ శివగణై సేవిత భో, ఆ గణాలందరూ కూడా నిన్ను జయజయధ్వానాలతో స్తుతిస్తూ ఉంటే నీవు అమ్మవారు ఇద్దరు కలిసి రండి ఈ గుడారంలో, ఈ హృదయ కుహరంలోకి, హృదయం అనే గుహలోకి, నాలోకి, నా మనస్సు బుద్ధి చిత్తం అనేటువంటి ఈ ప్రదేశాల్లో స్థిరంగా ఉండండి. మీకు ఎంతకాలం ఉండాలనిపిస్తే అంతకాలం ఉండండి, తర్వాత ఇంకొక చోట. పరమాత్మని మనలోకి ఆహ్వానించే మార్గం. వాడు ఉన్నాడు లోపలే, కానీ వాడిని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. యోగశాస్త్రాలు అధ్యయనం చేస్తే తప్ప వాడు శరీరంలో ఎక్కడ ఉన్నాడో తెలియదు నీకు. బయట కూడా ఉన్నాడు, బయట కూడా చూడలేకపోతున్నావు. బయట పరమాత్మ నీకు కనపడాలి అని ఆగమశాస్త్రాలన్నీ కూడా విగ్రహ ఆరాధన విధానాలు చెప్పబడ్డాయి. మూర్తిని సృజించి ప్రతిష్ఠించి యంత్రప్రతిష్ఠ చేసి తద్యంత్రానుగుణంగా బీజాక్షరములు అనుసంధానం చేసి నిత్యము కూడా ఆ మూర్తిని ఆరాధించి సస్వరంతో వేదాధ్యయనం చేసిన వారు మాత్రమే అర్చకులుగా ఉండాలి. మిగతా వాళ్ళంతా చేయకూడదు. ఆలయాల్లో ఇంట్లో చేసుకోవాలి. మేమెందుకు చేయకూడదని ప్రశ్నలు వేస్తుంటారు. నువ్వే చేయాలా, నేను ఎందుకు చేయకూడదు? ఈ అవివేక మాటలు మాట్లాడకూడదు. శబ్దానికి అద్భుతమైన శక్తి ఉంది. శబ్ద బ్రహ్మము అంటారు. శబ్దం పలికే విధానం వల్ల ప్రకృతి స్పందిస్తుంది.
అది చెట్టు కావచ్చు, రాయి కావచ్చు, మట్టి కావచ్చు, జలం కావచ్చు, ఏదైనా సరే ప్రకృతి అంటారు దీన్ని. ప్రధానమైన కృతి, జీవరాశులకు అన్నిటికీ కూడా ఆధారం ఇది. శబ్దానికి స్పందిస్తుంది అది. ఆ శబ్దము ఎలా ఉపయోగించాలనేదే వేదం చెప్తోంది. దాన్ని స్వరం అంటారు. ఆ స్వర విధానం గురుముఖతానే రావాలి. అలా గురుముఖత విద్య నేర్చుకున్న వాళ్ళు మాత్రమే మూర్తి పూజ, దేవతారాధన ఆలయాల్లో చేయడానికి అర్హత వాళ్ళకి. మిగతా వాళ్ళు చేసుకోవచ్చు, అవే మంత్రాలు చెప్పి ఇంట్లో పట్టం పెట్టుకుని పూజ చేసుకోవచ్చు, దానికి అభ్యంతరం ఏమి ఉండదు. ఆలయంలో చేయడానికి మాత్రం తప్పనిసరిగా స్వరయుక్తంగా ఉండాలి మంత్రము. ఉచ్చైరుదాత్త నీచైరనుదాత్త సమాహార స్వరిత. ఏ అక్షరం ఎలా పలకాలి, కొంచెం బిగ్గరగా ఏ అక్షరం పలకాలి, నిమ్నంగా ఏ అక్షరం పలకాలి, రెండు కలిపి ఎలా పలకాలి అనేది గురుముఖత తెలుసుకోవాలి. మంత్రంలో అనేక రహస్యాలు దాగి ఉన్నాయి. ఒకే అక్షరానికి అనేక రకాల అర్థాలు ఉంటాయి. ధాతువు అవ్యయంతో కలిసినప్పుడు నామం ఏర్పడుతోంది. ధాతుజ నామచ ఆహ. ధాతువు అవ్యయము రెండు కలిసినప్పుడు శబ్దం ఏర్పడుతోంది, అర్థం ఏర్పడుతోంది, ఒక పదం ఏర్పడుతోంది, దానికంటూ ఒక అర్థం ఏర్పడుతుంది. ఆ ధాతువు ఏ స్వరంలో ఉంది, అవ్యయం ఏ స్వరంలో ఉంది. పదంలో ఉన్నప్పుడు అది ఒక స్వరం పలుకుతుంది, మంత్రంలో ఉన్నప్పుడు ఇంకో స్వరం పలుకుతుంది అది. అందువల్ల గురుముఖతానే నేర్చుకోవాలి. పుస్తకాలు చూసి నేర్చుకోకూడదు మంత్రాలని కూడా. ఈ గణపతి మంత్రం నేను కూడా చెప్తానండి, గణానాంత్వ గణపతి అంటూ పుస్తకం చూసి టీవీల్లో విని అట్లంతా రాకూడదు, దోషం అది. స్వరం తప్పు పలికితే అర్థం మారిపోతుంది. అర్థం తప్పు పలికితే నువ్వు ఏం పలికావు అదే ఫలితం వస్తుంది. మహాగణాధిపతియే నమః. ఫలం సమర్పయామి. సరే, పండు ఏదో పెడుతున్నాడని పాప ఎదురు చూస్తున్నాడు, నువ్వేదో పండు పెడుతున్నావు అని. పండే పెట్టావు అక్కడ. నువ్వు పొరపాటున ఫలం సమర్పయామన్నావు అనుకో, ఒత్తు పలకలేదనుకో, ఫలం అంటే మాంసం. మహాగణాధిపతి ఫలం సమర్పయామి అన్నావు. వీడు మాంసం నాన్ వెజిటేరియన్ పెట్టాను, వెజిటేరియన్ పెట్టారేంటో కూర్చుస్తాడు. అది తింటాడు దేవుడు, అన్నీ అవసరమే, భగవంతుడు కదా. ఒక్క అక్షరంలో ఎంత తేడా ఉంటుందో ఆ అక్షరం పలకటంలో కూడా అంతే తేడా ఉంటుంది. సరిగ్గా పలకపోతే వేరే అర్థం వస్తుంది అక్కడ. ప్రతి ధాతువుకి కూడా పాణిని మహర్షి 2000 ధాతువులకి వ్యాఖ్యానాలు ఇచ్చారు మనకి. స్వరం అది ఏ అవ్యయంతో కూడింది, అది ఏ మంత్రంలో ఉంది, వెంటనే స్వరాలు మారుతూ ఉంటాయి. ఒక చోట స్వరితంగా ఉచ్చరింపబడినటువంటి మంత్రము, అక్షరము పక్క పదంలో నిమ్నంగా వెళ్ళిపోతుంది, అనుదాత్తంగా మారుతుంది. అది ఇదే స్వరితం అని చెప్పడానికి వీల్లేదు. అది ఏది ఉదాత్తమో తెలుసుకోవాలి. అది గురుముఖతానే రావాలి. పుస్తకాలు చూస్తే తెలియదు అది నీకు. సస్వరంగా మంత్రం ఎప్పుడైతే చెప్పబడుతుందో అప్పుడు ఆ మూర్తిలో ప్రతిష్ఠించబడినటువంటి కళాన్యాసం చేస్తారు ప్రతిష్టప్పుడు. అవన్నీ కూడా స్పందిస్తాయి. ఏ గోత్రనామాలు పురోహితులు పలుకుతున్నారో ఆ గోత్రనామాలకు అధికారైనటువంటి ఆ మనిషి ఎవరైతే ఉన్నారో వారి పట్ల అనుగ్రహం, నీ కోరికలు ఏమన్నాయో తీరుస్తున్నాడు పరమాత్మ. ఊరికే కాదా మంత్రం అని చెప్పేది. ఏదో ఒక శిలాన్యాసం చేశారు అక్కడ, వీళ్ళకి వచ్చింది చదువుతున్నారు, హారతి ఇచ్చేస్తున్నారు, డబ్బులు ఎక్కువ ఇస్తే వీళ్ళు ఇంకా ఎక్కువ చదువుతారు. ఇవన్నీ మూర్ఖులు మాట్లాడే మాటలు. సస్వరమైన మంత్రంతో క్రమంగా చక్కగా ఆ మూర్తి విగ్రహారాధన ఎవరు చేస్తున్నారో, ఎవరి పేరు మీద చేస్తున్నారో చేసుకోవడానికి నీకు వచ్చిన బ్రాహ్మణుడు అధికారిగా వేదం చెప్తోంది. ఎందుకు? గురుముఖత అధ్యయనం చేశారు కాబట్టి. రాముడు 4 వేదాలు చదువుకున్నాడు. రాముడికి తెలియంది ఏం లేదు. రాముడు పరమాత్మనే, కానీ మానవ దేహంలో ఉన్నాడు కాబట్టి మానవ వికారాలే ఉంటాయి. శివుడికి అభిషేకం చేస్తే తప్ప నీకు మార్గం గోచరించదని అగస్త్యుల వారు చెప్తే, అభిషేకం చేయటానికి బ్రాహ్మణుడు కావాలి కదా, తనకి వచ్చు మంత్రాలు, కానీ బ్రాహ్మణుని అధికారిగా పెట్టుకుని చేయాలి. బ్రాహ్మణుడికి మంత్రం రాకపోయినా పర్లేదు, బ్రాహ్మణుడు అక్కడ కూర్చోబెట్టి ఆయన అధికారిగా చేస్తే నువ్వు చేసుకో మంత్రం.
లేదా బ్రాహ్మణుడు చేస్తాడు. ఎవరు లేరు రామేశ్వరం అంతా. ఇప్పుడు కదా జనావాసాలుగా మారినాయి, అప్పుడు ఏం లేదు కదా 10 లక్షల సంవత్సరాల క్రితం. అప్పుడు రావణాసురుడికి కబురు పంపాడు రావణుడు బ్రాహ్మణుడు కదా. అయ్యా అయోధ్య, దశరథ మహారాజు కుమారుణ్ణి, రామేశ్వరం సముద్ర తీరంలో ఉన్నాను, శివుడికి అభిషేకం చేయాలి, మీరు బ్రాహ్మణుడిగా విచ్చేయండి అంటే వచ్చాడు రావణాసురుడు. వచ్చి అభిషేకం చేయించి వెళ్ళాడు. అది ఆ గొప్పదనం అనేది. హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కడికి కూడా బ్రాహ్మణుని గౌరవించటం విధి. దేవతార్చన, బ్రాహ్మణుని విధిగా పూజించటము, వేదం యందు విశ్వాసం ఉంచటము, పరమాత్మ యందు విశ్వాసం ఉంచటము, సనాతన ధర్మం మీద నమ్మకం ఉండటము ప్రతి హిందువుకి విధి. ఇది మన మధ్య ఈరోజు ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది ఇట్లాంటి మాటలంటే, గతంలో వేరే జాతులంతా ఏముండేవి కాదు. ప్రతి గ్రామంలో కూడా ఒక పురోహితుడు ఉండేవాడు. ఆ గ్రామాన్ని చక్కగా అందరినీ చెప్పవలసిన విషయాలను చెప్తూ ఉండేవాడు. ఏదైనా సందేహం వస్తే ఆ బ్రాహ్మణ్ణి అడిగి చేసేవాళ్ళు అందరూ కూడా. పూర్వాపర కర్మలన్నీ కూడా బ్రాహ్మణుడి యొక్క సలహా ప్రకారమే చేసేవాళ్ళు ప్రతి గ్రామంలో కూడా. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మన మధ్య ఇతర జాతులన్నీ వచ్చేసినాయి. వాళ్ళ సంస్కారాలు, వాళ్ళతో సావాసం చేస్తూ పక్కపక్కనే ఉంటాంగా మెల్లిగా అలవాటైపోయి తప్పులేదులే అంటూ మొత్తానికే దారి రేపేసాం మనం. గురువు లేడు, ఎటువంటి అధ్యయనం లేదు, లేవలసిన సమయాలు లేవు, పడుకోవాల్సిన సమయాలు లేవు, తినాల్సిన తిండి లేదు. ధర్మానికి చాలా దూరం అయిపోయారు అందరూ కూడా. డబ్బు సంపాదించడం చక్కగా నేర్చుకున్నారు. ఇష్టం వచ్చింది తింటాం, ఇష్టం వచ్చినప్పుడు తింటాం. ఆరోగ్యాలు, ఆయుష్ కోల్పోతున్నారు వీళ్ళంతా కూడా. దీర్ఘాయుష్మంతులు కాదు వీళ్ళు. ఇదివరకు అందరూ కూడా 100, 120, 150 ఏళ్ళు బతికిన వాళ్ళే. చక్కగా 6 అడుగులు, 6.5 అడుగులు ఎత్తుండేవాళ్ళు. ఇప్పుడు గిటకల్లాగా పుడుతున్నారు. ఎందుకు? కాలము, అన్నము నీకు తెలియలేదు, శరీరతత్వం తెలియట్లేదు, శరీరం మీద పంచభూతాల ప్రభావం ఎలా ఉంటుందో తెలియదు, శబ్దం యొక్క తత్వం తెలియదు, ఎంత మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఏ నియమాలు తెలియవు నీకు. సరదాగా మాట్లాడిస్తుంటావు. ఆ సినిమాలు, ఈ రాజకీయాలు చూసుకుని ఏదో మాట్లాడేస్తావు, ఆయుష్ కోల్పోతావు. దానికి దీనికి సంబంధం కూడా చాలా ఉంది. దానికి శబ్దతత్వం తెలియాలి, మంత్రం యొక్క రహస్యం. బయట దేవతార్చన, భగవంతుడిని చూడాలంటే శబ్ద బ్రహ్మం పట్ల అవగాహన ఉండాలి. లోపల చూసుకుంటావా, శరీరం శుచిగా ఉండాలి, అప్పుడే పరమాత్మ నీలోకి వస్తాడు. డస్ట్బిన్ లాగా తయారు చేశాడు బాడీని. నువ్వు అడ్డమైన గడ్డి వేస్తున్నావు, అడ్డమైన ఆలోచనలు వస్తున్నాయి. లోపల డంప్ యార్డ్గా ఉంది, అందులోకి పరమాత్మను ఆహ్వానిస్తే ఎందుకు వస్తాడు? నీ భావాలన్నీ శుచిగా ఉంచుకో, భావశుద్ధి. దుర్గుణాలన్నీ తొలగించుకో, ఒకటి వదిలేసేయాలి. సత్యమే పలకాలి, ఎవరిని మోసం చేయకూడదు, అయాచితంగా వచ్చేదాన్ని తీసుకోకూడదు. ఊరికే వస్తే ఎవరో ఏదో ఇస్తారు ఫ్రీగా, తీసుకోకూడదు. నీకు అసాధ్యం కాదు కదా, ఎందుకు తీసుకుంటాను? వద్దని చెప్పాలి, రిజెక్ట్ చేయాలి. కానీ తేడాగా వస్తుంది కదా, గవర్నమెంట్ ఇస్తుంది, 1,00,000 రూపాయలు ఇస్తున్నాం ఫలానా వాళ్ళకి, ఈ కార్డు ఉన్న వాళ్ళకి. ఎవరిదో కష్టాన్ని తీస్తాను, నీకెందుకు? అది కష్టపడు, ఎవరిది ముట్టుకోకూడదు, కష్టపడాలి, సంపాదించాలి. ఎవరికి ఇవ్వాలి ప్రభుత్వము? సంపాదించుకోలేనిటువంటి వృద్ధాప్య దశలో ఉన్నవాళ్ళు, గుడ్డి వాళ్ళు, అవిటి వాళ్ళు, వాళ్ళు పాపం చేయలేరు, వాళ్ళకి ఇవ్వాలి. ఒక రైలు యాక్సిడెంట్ జరిగింది, అందులో దాదాపు 20-30 మంది పోయారు. ఈ మధ్య పేపర్లో వస్తూనే ఉన్నాయి కదా. పోయిన వాడికి 5 లక్షల రూపాయలు, 10 లక్షల రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది. మరి పోయిన వాడు నిజంగా అంత దరిద్రంలో ఉన్నాడా? కోటీశ్వరుడు వాడు, ఇల్లు, వాకిలి, పిల్లలు, పెద్ద ఉద్యోగాలు అంతా బాగానే ఉన్నాయి. వాడికి ఎందుకు 5-10 లక్షలు డబ్బిస్తే అయిపోతున్నా? వాడు ప్రాణం తిరిగి వస్తుందా? అర్థం లేదు. ఆ డబ్బులు వాడికి ఇస్తున్నావు, నువ్వు పంచుకున్నావు, ఇస్తారు, తెలియదు మనకి. నిజంగా కుటుంబ యజమాని కోల్పోయారు, మధ్యతరగతి వాళ్ళు, కింద తరగతి వాళ్ళు అంటే అట్లాంటి వాళ్ళకి అవసరం ఎంక్వైరీ చేసి ఇవ్వాలి. అయాచితంగా వచ్చే తీసుకోకూడదు, ఊరికే వస్తుంది కదా అనేది. ధర్మాలు ఇలాగే ఉంటాయి, కటువుగా ఉంటాయి, చేదుగా ఉంటాయి, బాగుండవు. ఆచరించి చూడు, దాంట్లో ఆనందం ఏంటో తెలుస్తుంది.
శరీరాన్ని శుద్ధిగా ఉంచుకోవాలి. ఆహారము భావము ఈ రెండు శుచిగా ఉండాలి. మడిగట్టుకుని వండినటువంటి అన్నం మాత్రమే తినాలి. ఎక్కడ పడితే అక్కడ తింటే వాడు స్నానం కూడా చేయడు, వాడి అపవిత్రత అంతా అన్నంలోకి వచ్చేస్తుంది, అదే తింటావు. నీకు కూడా అట్లాంటి ఆలోచనలు వస్తాయి. అన్నంలోంచే సమస్తము కూడా. భావము అన్నము. నీ భావాలు శుచిగా ఉంచుకోవటం, దేహాన్ని శుచిగా ఉంచుకోవటం, నిరంతరం చక్కగా స్నానం చేసి ఉతికిన వస్త్రాలు కట్టుకోవడం, మళ్ళీ వస్త్రాలు కట్టుకోకూడదు. బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత ఆ వస్త్రాలు తీసి వేరే వస్త్రాలు స్నానం చేసి కట్టుకొని దేవతార్చన అలవాటు ఉందా చేసుకోవాలి. అప్పుడు నీ దేహం మెల్లిగా సన్మార్గం వైపు వెళ్తుంది. సన్మార్గంలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఉన్నతమైనటువంటి ఆలోచనలు వస్తాయి. నీ ఆలోచనకి కారణం నీ కర్మలు, నీ కర్మలకి కారణం నీ ఆలోచనలు. పరస్పరాధారితాలు ఆలోచన కర్మ. మెదడులో ఒక ఆలోచన ఇస్తుందంటే వచ్చిన ప్రకారం పని చేస్తాం, పని చేసిన తర్వాత అది కర్మ అయిపోతుంది. అది ఆ కర్మఫలం నువ్వే అనుభవించాలి. కర్మల ద్వారా ఆలోచనలు వస్తున్నాయి, ఆలోచనల ద్వారా కర్మలు జరుగుతున్నాయి. ఈ వలయంలోంచి నువ్వు బయటపడాలంటే ముందు ఈ నియమాలు, బేసిక్ స్ట్రక్చర్ ఇది. స్కూల్కి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఎన్ని నియమాలు పెడుతున్నారు? యూనిఫామ్ వేసుకోవాలి, బూట్లు వేసుకోవాలి, పుస్తకాలు ఉండాలి, పెన్ను ఉండాలి, తలదూకోవాలి, అసహ్యంగా ఉండకూడదు, నిత్యం శుచిగా ఉండాలి. వాడు పెట్టే రూల్స్. ఎందుకంటే అవన్నీ ఇంపార్టెంట్, అవన్నీ కూడా వీడి ఆలోచనలు పాడైపోకూడదు కాబట్టి. అలాగే ధార్మిక మార్గంలో కూడా అంతే. తినేవి, తినకూడనివి ఇవన్నీ చూసుకోవటం, ఉతికిన వస్త్రాలు కట్టుకోవటం, దేవతార్చన చేసే విధానాలు ఎలా ఉంటాయి తెలుసుకోవటము, బ్రాహ్మణుల్ని గౌరవించటము. ఈ కమ్యూనిస్టులు, నాస్తికులు, ఇతర జాతుల వాళ్ళు ఒకటే రాళ్ళేసి కొడుతూనే ఉంటారు. ఆ మంత్రానికి అర్థం ఒకటి ఉంటే వీళ్ళు వేరే అర్థం చెప్తూ ఉంటారు. ఇది పాపం ఏం చదువుకోలేదుగా అవి నిజం అనుకుంటాడు. వేదము ఒక పట్టాన్ని అంతుపట్టదు. అవి వాళ్ళు చెప్పే అర్థాలు కరెక్ట్ కదా చెప్పేసి వీడు కూడా మన వాళ్ళు కూడా వదిలేస్తున్నారు. హిందూ ధర్మం పతనం అవడానికి కారణం ఇదే. ఒకప్పుడు ప్రపంచమంతా హిందూ ధర్మం మాత్రమే ప్రకాశించింది. ప్రపంచంలో ఏ మనిషి పుట్టినా హిందువుగానే పుడతాడు నాయన. తర్వాత నువ్వు ఏదో చేసుకుని మతం మారే అనుకుంటావు. నువ్వు పుట్టేది హిందువుకే. నువ్వు ఆ మతం అయితే నువ్వు అలాగే పుట్టాలి కదా. నువ్వు కడి చేసుకున్నావు, గిల్లుకున్నావు, చెవులో ఊదే అవన్నీ తర్వాత నాటకాలు కదా. పుట్టడం అయితే హిందువుగానే పుట్టావు. ప్రతివాడు ప్రపంచంలో ఏ దేశంలో ఎక్కడైనా సరే పరమాత్మ సృష్టి అది. పుట్టిన తర్వాత సంస్కారాలు, హిందూ ధర్మంలో షోడశ సంస్కారాలు చెప్పబడ్డాయి. 16 సంస్కారాల ద్వారా మనిషి సన్మార్గంలోకి మారుతాడు, ఉత్తమ మార్గంలోకి వస్తాడు. చక్కటి జీవితం, ప్రశాంతంగా జీవించాలి, టెన్షన్లు ఉండకూడదు. నువ్వు ఎన్నుకున్న మార్గం అన్ని టెన్షన్లే. డబ్బు వస్తుంది అనుకుంటున్నావు, వచ్చేది నీ పీక మీద కూర్చుంటుంది. అది అంతే. ప్రతి దివస సన్మార్గ ఘటితాం స్మరారే మచ్చేత స్ఫుట పట కుటీం ప్రాప్య విశదాం. స్వామి, చక్కగా ఊడ్చి అలికి ముగ్గులు పెట్టి చక్కటి గుడారం, నా హృదయం చక్కటి పుష్పాలతో అలంకరించాను. రండి పార్వతీ పరమేశ్వరులారా రండి, నా హృదయ కుహరంలో ఆసీనులవ్వండి అంటూ భక్తుడు చక్కగా పిలుస్తున్నాడు పరమేశ్వరుణ్ణి. పిలవటానికి ఒక అర్హత నాలో వచ్చింది. నా శరీరం శుచిగానే ఉన్నది, ఎటువంటి మాలిన్యాలు లేవు, సంసార బాంధవ్యాలన్నీ నా హృదయంలో లేవు. సంసారం బయట, నా శరీరం అంతా శుచిగా ఉంది, ఖాళీ ఇల్లు ఇది, రాస్వామి అలంకరించి ఉంచాను అనేటువంటి చెప్పే భావం అది. అక్కడ ధృతి స్తంభాధారాం దృఢగుణ నిబద్ధాం సగమనాం విచిత్రాం పద్మాఢ్యాం ప్రతి దివస సన్మార్గ ఘటితాం స్మరారే మచ్చేత స్ఫుట పటకుటీం ప్రాప్య సదాం జయస్వామిన్ శక్త్యా సహ శివగణై సేవిత విభో. హర నమః పార్వతీపతే, హర హర మహాదేవ.